విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు సందర్భంగా బొబ్బిలి డీఎస్పీ జి భవ్యరెడ్డి పర్యవేక్షణలో బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బొబ్బిలి మండలం గిరిజన గ్రామం ఎరకం దొరవలసలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. చుట్టుపక్కల 13 గ్రామాల నుంచి అనేక మంది రోగులు వచ్చి వైద్య సహాయాన్ని పొందుకున్నారు. బొబ్బిలి సిహెచ్సి, పిరిడి పిహెచ్సి, బొబ్బిలి క్వీన్స్ ఎన్ఆర్ఐ మరియు వైజాగ్ ఒమేగా ఆసుపత్రుల నుంచి సీనియర్ వైద్యులు, స్పెషలిస్టులు 10 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొని వైద్య సహాయాన్ని అందించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అందించి అవసరమైన వారికి తదుపరి చికిత్స కోసం వారి ఆసుపత్రులకు రావాల్సిందిగా వైద్యులు సూచించారు. అందరికీ మందులు అందించారు. అవసరమైన వారికి వివిధ రకాల పరీక్షలు జరిపించి రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. చికిత్స కోసం వచ్చిన వారికి భోజన సదుపాయంను పోలీసు వారు ఏర్పాటు చేయడం జరిగింది. షుగర్ చూస్తారు, బీపీకి మందులు రాశాను, నొప్పికి రాశాను ఇస్తారు. 2 మాసాలు అవుతుందా? కాలు పొంగులు ఏమైనా వస్తున్నాయా? పొంగులు ఏమైనా వస్తున్నాయా? పొంగులు ఏం రాలేదు. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ 8 సందర్భంగా ఎస్పీ సార్ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు మనకి ఉమెన్స్ ఎంపవర్మెంట్ వీక్ జరుగుతుంది. 1 మార్చ్ నుంచి 7th మార్చ్ వరకు ప్రతిరోజు ఏదో ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కోసం లైక్ ఓపెన్ హౌస్ కానీ, ఎలక్యూషన్ స్కూల్స్లో కానీ, మెడికల్ క్యాంప్ ఇలాంటివి డిఫరెంట్ యాక్టివిటీస్ ఎంచుకున్నాము. అదేవిధంగా ఇవాళ మేము మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఎంపీపీ స్కూల్ ఎరకం దొరవలస అనే విలేజ్ని ఎంచుకున్నాము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న 13 ట్రైబల్ విలేజెస్ని ఎంచుకున్నాము. ఎందుకంటే ఇక్కడ మినిమం మెడికల్ ఫెసిలిటీ అనేది వీళ్ళకి అందుబాటులో లేదు. థైరాయిడ్ టెస్ట్, ప్యాప్స్మియర్ అంటే మనకి క్యాన్సర్ డయాగ్నోసిస్ టెస్ట్లు జరుగుతున్నాయి. తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చేస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ పీడియాట్రిషియన్ కూడా అవైలబుల్ ఉన్నారు చిన్నపిల్లలకి ఏదైనా సమస్యలు ఉన్నా. సో ఈ ఎంటైర్ ప్రోగ్రామ్కి మనకు సహకరించిన క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అండ్ ఒమేగా హాస్పిటల్స్ అండ్ జీహెచ్ గవర్నమెంట్ డాక్టర్స్ అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు ఈ వారోత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు వ్యాసరచన పోటీలు కానివ్వండి, ఎలక్యూషన్స్ కానివ్వండి, పెయింటింగ్ పోటీలు, ఫ్లాష్ మాబ్, అదేవిధంగా మెడికల్ క్యాంప్ కూడా దీనిలో భాగంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎరకం దొరవలస విలేజ్లో కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల సుమారు 12 గ్రామాలు, అన్నీ కూడా పూర్తిగా గిరిజన గ్రామాలే. వీళ్ళందరూ కూడా టౌన్లోకి వచ్చి వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత అది అంతంత మాత్రమే వీళ్ళకి. కాబట్టి వీళ్ళకి ప్రతి ఊరికి ఆటోలు ప్రొవైడ్ చేసి ఎక్కడి నుంచి వాళ్ళని తీసుకొచ్చి వైద్యం చేయించి తిరిగి వాళ్ళకి తీసుకెళ్లే విధంగా ఏర్పాటు చేసి. నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్, నేను రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కూడా. సో ఇక్కడ మీ ఒక మెడికల్ క్యాంప్ చేయవలసింది జరిగింది. ఈ ఊరు పేరు అవుతుంది ఎరకం దొరవలస. మన చుట్టుపక్కల ఒక 10 గ్రామాలు ఉన్నాయి. సో ఈ 10 గ్రామాల విలేజెస్లో పాపులేషన్ ఒక 750 ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మనం ఒక ఫ్రీగా మనం మెడికల్ క్యాంప్ చేయాలనేది మన సిఐ, మన డిఎస్పీ మేడము మాకు నిన్న 2 days బ్యాక్లో ఉమెన్స్ డే స్పెషల్ పరంగా మనం గైనిక్ రిలేటెడ్ కానీ ఉమెన్స్కి మనం ఎలాంటి టైప్ ఆఫ్ టెస్టులు చేస్తే బాగుంటుందని ఒక చిన్న మెడికల్ క్యాంప్ చేస్తామని చెప్పారు. అది చెప్పగానే మా టీం మొత్తం అందరూ కలిసి అన్ని విధాలుగా అన్ని స్పెషాలిటీస్ డాక్టర్స్కి ఇక్కడికి రమ్మని చెప్పాం. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనిపిస్తుంది. ఎందుకంటే ఉమెన్స్ డే రోజు ఇలాంటి సర్వీస్ చేయడం అనేది చాలా గ్రేట్. అది చాలా మంచి థాట్ వచ్చింది మా డిఎస్పీ మేడం, సిఐ సార్కి. సో ఇలాంటివి మేము ఎన్నో చేయాలని ఫ్యూచర్లో ఆలోచిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.